నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం రెండింటిని జోడెద్దుల వలె ముందుకు తీసుకువెళ్తున్నాం. గత పాలకులు రాష్ట్రంపై 8.19 లక్షల కోట్ల అప్పులు మిగిల్చిపోయారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుతున్నాం. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం. రాష్ట్ర ప్రొహిబిషన్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఇందిరమ్మ ఇంటి మంజూరులో గత పాలకుల మాదిరి ముఖం చూసి బొట్టు పెట్టలేదు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి పారదర్శకంగా ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గత పాలకులు 10 సంవత్సరాల్లో 8.19 లక్షల కోట్ల అప్పు భారం వేసి వెళ్లినప్పటికీ ఈ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతున్నామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మంగంపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సహచర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక శాసనసభ్యులు తుది మేఘారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభితో కలిసి ప్రారంభోత్సవం చేశారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, వనపర్తి స్టాఫ్ రిపోర్టర్ సయ్యద్ ముజుబ్ అలీ. సార్ ఎమ్మెల్యే గారు సార్ అందరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వనపర్తికి వచ్చినప్పుడు చాలా కార్యక్రమాలు చేసుకున్నాం. ఒకటే ప్రోగ్రాం కంప్లీట్ చేసుకున్నాం. దాంతో పాటు గౌరవ జూపల్లి కృష్ణారావు గారు, శ్రీనివాస్ గారు, సమాధ్యక్షుడు మా అన్న మెగారానికి అందుకే ఒక 2 నిమిషాలు ఒక్కొక్క నిమిషాలు మాట్లాడుకుని దయచేసి ఈరోజు ఇంకా 6 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరు అందరితో భావించద్దు. ఈరోజు మన గ్రామానికి మంగళపల్లి గ్రామానికి వచ్చేసామా అందరి ఆప్తులు తెలంగాణ రాష్ట్రంలో 4,50,000 మంది పేద మందికి ఇల్లు కట్టించాలి. ఆర్థిక పరిస్థితి ఇంకా బాగాలేకున్నా కూడా ఈ సంకల్పాలు తీసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 22,500 కోట్ల పెట్టుబడి పెట్టి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గానికి దాదాపు 3,500 ఇల్లంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 175 కోట్ల రూపాయలతో ప్రతి ఇంటిని 5 లక్షల రూపాయలతో ముఖాలు చూసి పొద్దుపెట్టలే. కాంగ్రెస్ పార్టీ పంచవర్షాలు పొద్దుపెట్టలే. ఏ పార్టీ చూడలే. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ముఖాలు చూసి పొట్టు పెట్టకుండా పేదవారికి ఇల్లు ఇచ్చారో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మన పొంగులేటి ఖచ్చితంగా పేదవారికి ఇల్లు ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్న చక్కని కార్యక్రమం ఎవరు ఊహించలే. గతంలో టీఆర్ఎస్ వాళ్ళు ఈ 2 మైకులు వేసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీ నైజం కాదు. ఆ రోజు ఇందిరమ్మ పేరు ఇచ్చిన రాజశేఖర రెడ్డి గారు, ఈ రోజు ఇందిరమ్మ పేరు రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి గారు ప్రతి సోమవారం మనం కనుక్కునే ఇల్లు ప్రతి సోమవారం మీ అకౌంట్ లో బిల్లులు వేసి ప్రతి మంగళవారం రోజు మా అందరినీ అడిగి మీ నియోజకవర్గాల్లో ఎన్ని తెలియజేస్తున్నాం. ఎందుకు ఇల్లు కడతలేరు? ఎక్కడైనా విన్నారా ఈ మాట? ఎక్కడైనా విన్నారా? స్వయంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఫోన్ చేసి మీ నియోజకవర్గాలలో ఎందుకు ఇల్లు లేట్ అయితే ఉన్నాయి, తొందరగా కట్టియమని చెప్పేసి అడిగే సందర్భం కూడా విన్నావా? ఇది కాంగ్రెస్ పార్టీ అంటే, ఇది పేద పడుగు 15 వర్గాల పార్టీ అంటే, ఇది పేదోడు ఆకలి చూసే పార్టీ అంటే ఈ రాష్ట్రంలో అది కూడా ఏ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి 2 జూన్ 2014 సంవత్సరాలు ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు కేవలం 70,000 కోట్లు ఉంటే 8 లక్షల కోట్లు అదనంగా అప్పు చేస్తారు. ఇవాళ నెలకు 6,500 కోట్ల వడ్డీ ఈ తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వడ్డీ కంటే తీసుకొచ్చింది. రాష్ట్రాన్ని అప్పుల కూటుగా మార్చిన తర్వాత కూడా ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం అన్న మాటకు కట్టుబడి ఈనాడు ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం చేపట్టి రాష్ట్ర మొత్తంలో 21,000 కోట్ల రూపాయలతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నాయకత్వంలో
ఇది కాకుండా రుణమాఫీ, రైతు భరోసా, బస్సుకి, హౌసింగ్ యంత్రాంగానికి, అదే రకంగా ఈ గ్రామం, ఈ మండలం, ఈ నియోజకవర్గానికి సంబంధించిన మేఘన్న, కాంగ్రెస్ పార్టీ ముఖ్య అధికారులందరికీ, ఆడబిడ్డలకి ముఖ్యంగా నా బొమ్మాడి సోదరి మల్ల ఆడబిడ్డలకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం, వందనం. క్వింటాలకి 500 రూపాయల బోనస్ ఒక విడత ఇచ్చాం, రెండో విడత కూడా రాబోయే కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నాం. మొన్న ఉగాది నుంచి పెద్దోళ్ళు తినే సన్న బియ్యం పేదోళ్ళకు కూడా ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం. అంతేకాదు 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇయ్యక వదిలేస్తే ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా 7 లక్షల కొత్త రేషన్ కార్డులతో పాటు పాత రేషన్ కార్డులో 17 లక్షల మందికి పిల్ల పుట్టిన కోడలొచ్చిన వాళ్ళ పేరు కూడా రేషన్ కార్డులో లెక్కించిన ప్రభుత్వం మన ప్రభుత్వం. ఆనాటి ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 2 పంటలకి 10,000 రూపాయలు ఇస్తే మీరెన్నుకున్న మన ఇందిరమ్మ ప్రభుత్వం ఎకరానికి 2 విడతల్లో 12,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి మొన్ననే ఒక నెల క్రితం 9 రోజులు